ప్రైజ్ ద లార్డ్. షలోమ్. దేవుని పిల్లరా, మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీతో కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవుని ప్రియులారా, చాలాసార్లు మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు ఆత్మ ఎప్పుడూ పరితాపం చెందుతూ ఉంటుంది. మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన విషయాల మీద దృష్టి ఉంచుతారు, శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఈ రోజున, ఈ పరిశుద్ధ దినాన, ఈ పునరుత్థాన దినాన ప్రభువారు నీతో నాతో మాట్లాడనయుండగా, ఈ దినం మరొకసారి ప్రభు సన్నిధిలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు గ్రీన్ వ్యాలీ చర్చ్ విశాఖపట్నం పక్షముగా, గ్రీన్ వ్యాలీ సంఘ పెద్దల పక్షముగా, వారి కుటుంబాల పక్షముగా మీకందరికీ శుభవచనాలు పలుకుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభు సన్నిధిలో ఆనందించటానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుకున్న తరువాత దేవుని వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్న సహోదరులు స్టీఫెన్ ఓ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చక్కని పాట పాడుకుని దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. నిరంతరము నీతో జీవించాలనే ఆశ అన్న పాట పాడుకుని దేవాతి దేవుని మహిమపరుద్దాం ప్రియారా. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు,
పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. విడువదే నన్ ఎల్లప్పుడు కృపా విజయ పదమున నడిపించెనే కృపా. విడువదే నన్ ఎల్లప్పుడు కృపా విజయ పదమున నడిపించెనే కృపా. విస్తరించెనే నేను స్తుతించినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. మరువదే నన్ ఎల్లప్పుడు కృపా మాణిక్యమణులను మరిపించెనే కృపా. మరువదే నన్ ఎల్లప్పుడు కృపా మాణిక్యమణులను మరిపించెనే కృపా. మై మరచితినే నీ కృప తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ మహదైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. యేసయ్యా నీ మహదైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. వేడుకొనే నన్ను ఎల్లప్పుడు
శాంతి సమరము చేసేనే కృప ఆదుకొనే నన్ను ఎల్లప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప మహోన్నతము పొందితి ప్రశాంతతలోనే నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యము కీర్తనల గ్రంథము పరిశుద్ధ లేఖనాల్లో నుండి కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మన మధ్యలో ఉన్న అభిషేక్ దేవుని వాక్యం చదివి వినిపిస్తాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించెదరు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించెదరు? వారు వరదచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకంలాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని. చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆమేన్. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖనాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని ప్రియులరా, శ్రేష్టమైన సమయం, అమూల్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. సమయం కాలాతీతం అవుతుంది, చాలా వేగముగా పరిగెడుతుంది. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో దేవుని వర్తమానం వినటానికి మన మనస్సులను, మన హృదయాలను, మన చెవులను సిద్ధపరచుకుందాం. మీ ఇళ్లలో ఉండి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, అటు ఇటు తిరగకుండా పాటల పుస్తకము, బైబిలు మీ ఎదుట నుంచుకొని ఈ పరిశుద్ధమైన మాటలు మీ హృదయాలలో భద్రపరుచుకునటానికి ఇష్టపడవలసిందిగా మనం చేస్తున్నాం. దైవ వర్తమానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని నడిపింపు కొరకు. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినం వరకు, గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు, గడిచిన ఆదివార దినం నుండి ఈ ఆదివార దినం వరకు
మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమును, సమాజమును క్షేమముగా ఉంచి ఈ దినం మరొకసారి ఈ ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ప్రభా ప్రసార మాధ్యమాల ద్వారా నీ ప్రజలను దర్శించటానికి, నీ ప్రజలతో మాట్లాడటానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేమేమై ఉన్నామో అది నీ దయ అయి ఉన్నామని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయనా. ఈ సమయము చూడాలని ఆశపడిన అనేక మంది ధనవంతులను బట్టి, భాగ్యవంతులను బట్టి నీకు స్తోత్రం. అని నాయన, ఈ సమయం చూడాలని ఆశపడి మన్నుపాలైపోయారు, మృతులైపోయారు నాయన. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీ ఉచితమైన కృపను బట్టి, నీ ఉచితమైన దయను బట్టి మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమును నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరిచినందుకై మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినం మరొకసారి నాతో, మాతో మీరు మాట్లాడండి. కొద్ది నిమిషాలు ప్రభువా, మీ పక్షముగా నిలవబడుతున్న నన్ను మరుగుపరచండి. నా జ్ఞానమును మరుగుపరచండి నాయనా, నా మాటలను మరుగుపరచండి నాయనా. నీ పరలోకపు జ్ఞానము చేత, నీ పరలోకపు మాటలు ఈ మట్టి మనిషి నోటి ద్వారా మీరు మాట్లాడండి. అనేకులకు దీవెనకరముగాను, అనేకులకు ఆశీర్వాదకరముగాను మీరు ఉంచండి అయ్యా. వచింపలేని జ్ఞానమును ఇచ్చే దేవుడవు, నీకు స్తోత్రం. మరొకసారి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి, నీ ప్రజలతో మీరు మాట్లాడి, నీ ప్రజలను నీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ శుభనామములో కూడి వచ్చిన మీకు అందరికీ, ఈ మాటలు వింటున్న మీకు మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాలకు వెళదాం. దేవుని వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 15 వచ్చిన వరకు మనం చదువుదాం. అంటే 13, 14 కలిసి ఉంటాయి, 15 వచనం కూడా 3 కలిసి ఉంటాయి. 12వ వచనం నుండి ఈ రోజున ధ్యానాంశముగా మనం తీసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తున్న మాటలను ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయ్యుందుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, దేవుని సంఘం అంటే మళ్ళీ చాలా మంది విచిత్రం పోవచ్చు. దేవుని మాటలు వింటున్న
దేవుని ప్రియులారా, విశ్వాసముతో నింపబడిన వారు మాత్రమే ఈ మాటలు వింటారు. ఆత్మలో కపటము లేని వారు ఈ మాటలు వింటారు. దేవుని వాక్యం చాలా తేటగా మాట్లాడుతున్నది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకోండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మనతో మాట్లాడుతున్న ఈ మాట 2000 సంవత్సరాలకు పూర్వం అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ఉన్న మాట. అనాది కాలము నుండి పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ప్రారంభ వచనాలు మనకు కనబడతాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. పూర్వకాలమందు నానా సమయాలలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ రోజున దేవుని వాక్యముతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఏమిటండి ఆయన మాట? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు. మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. జీవము గల దేవుడు అంటే దేవుని వాక్యం చెప్తుంది, చెవులిచ్చిన వాడు వినక మానునా, కనులిచ్చిన వాడు కానక మానునా. ఈ రోజున నీకు చెవులిచ్చి, నీకు నోరిచ్చి, నీకు కళ్ళిచ్చి ఆ దేవుడు ఆయన మూగవాడుగాను, గుడ్డివాడిగాను, చెవిటివాడిగాను ఉంటాడని నీవు ఎలాగనుకుంటావు? ఆయన స్వరూపములో నిన్ను సృజించాడు కదా. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను నన్ను సృజించిన దేవుడు నీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, మాట్లాడటానికి శక్తినిచ్చాడు కదా. ఆయన నీకు ఏమైతే అనుగ్రహించాడు అవన్నీ కూడా ఆయనకున్ననే కదా. అందుకనే భక్తులు అంటారు, చెవులిచ్చిన వాడు వినక మానునా, కళ్ళిచ్చిన వాడు కానక ఉండునా. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను చూడటం లేదులే, దేవుడు నన్ను పట్టించుకోలే, నేను ఏం చేసినా పర్వాలేదులే అని చాలామంది ఈ భూమి మీద విర్రవీగుతూ ఉంటారు. చాలా విప్పండి. నేను కొన్ని విషయాలు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్త పడండి. బీ కేర్ఫుల్. అపాయము, డేంజర్. కొన్ని చోట్ల మనం బోర్డులు చూస్తూ ఉంటాం, అయ్యా ఇది రెస్ట్రిక్షన్ ఏరియా, వాటిని ఏమంటారండి, రెస్ట్రిక్టెడ్ ఏరియా, కాబట్టి మీరు ఇక్కడ ఫోటోలు తీయకూడదు, అనుమతి లేనిదే లోనికి రాకూడదు, ప్రొబేటెడ్ ఏరియా, అందులో చాలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు పోర్ట్ ఉందనుకోండి, ఎవరు పడితే వాళ్ళని వెళ్ళనివ్వరు. అక్కడ ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఐడి కార్డు ఉంటుంది, పాసులు ఉంటాయి. డైలీ ప్రతిరోజు వర్క్ చేసుకునే వారికి పాసులు ఉంటాయి. వారు నెలకొకసారి, 3 నెలలకొకసారి, 2 నెలలకొకసారి మారుస్తూ ఉంటారు. వాళ్ళ ఐడెంటిటీ అది. దేనికి ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ప్రియులారా, మనల్ని మనం జాగ్రత్తగా పడుచుకోకపోతే అపవాది నిన్ను మింగేస్తాడు. అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుదురా అని చూస్తూ ఉన్నాడు. జీవము గల దేవునిని మనం ఆరాధిస్తున్నాం. అబ్బా అటండి,
నిన్నటి దినాన దైవజనులు స్వర్గీయులు బ్రదర్ రేసన్న గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయాడంటే నమ్మబుద్ధి కావట్లేదండి. కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు మా కంప్యూటర్లో లెగవగానే మొట్టమొదటి పాటలు యేసన్న గారి పాటలు మేము వింటాం. మాకు టీవీ లేదండి. యేసన్న గారి పాటలతో ప్రారంభమైంది మా అనుదిన జీవితం. యేసన్న గారి పాడిన అనేకమైన పాటలు, ఆణిముత్యాలు. కొరడా తీసుకుని కొడితే ఎంత చురుక్కుమంటదో ఆత్మ ఆ పాటలు వింటున్నప్పుడు అంత చురుక్కుమంటాయి. కొన్ని ఆత్మీయంగా ఆనందించటానికి, కొన్ని ఆత్మీయంగా పురికొల్పబట్టడానికి. ఓ పల్లవి పాడమంటారా? ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. అద్భుతమైన పాటలో ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం అండి. సామాన్యమైన విషయం కాదు. కొన్ని వేల ఆత్మలను ఉజ్జీవింపచేసిన దైవజనుడు ఈ రోజున దేని జ్ఞాపకం చేసుకుంటున్నాం? నిన్నటి దినానికి 8 సంవత్సరాలు అయినా ఆయన ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. ఎన్నో పాటలండి, ఒక్క పాట అని కాదు. దాదాపు 120 పాటలు వస్తున్న వాళ్ళు ఇప్పుడు 150 పైనే వచ్చినాయి. 180కి పైనే ప్రస్తుతం వస్తున్న మినిస్ట్రీస్ వారు రచించి పాడిన పాటలు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులరా, ఈ మాటలు మీ ఆత్మీయ ఉజ్జీవం కొరకు నేను ఈ మాటలు పలుకుతున్నాను. ఫిబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడిన మాట, సహోదరులారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లిళ్ళారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయులు
మీలో ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త పడండి. ఒకవేళ ఉండిన ఎడల ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి మీరు. ఈ రోజున దేవుని సంఘమా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టడానికి చాలా మంది ఈ రోజున ఉండటానికి కారణం ఏంటి? అయ్యో, పెద్ద పెద్ద దైవజనులు మొదలుకొని విశ్వాసుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వల్ల గురవుతున్నారు. కొంతమంది అనారోగ్యంతో చనిపోతున్నారు. వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుని దగ్గరికి రాగానే మమ్మల్ని దీవిస్తాడే సుమా. దీవించడని నేను చెప్పను. నా బోధలు ఎప్పుడు కూడా మీలో ఈ పాపం ఉంచుకుని దేవుడు దీవెనలు కావాలంటే రావు. నీ హృదయము దేవునికిచ్చి పశ్చాత్తాపడి పాపము ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుని యొక్క మహాకనికరము నీ మీదకి వచ్చింది. ఆయన మహాకనికరము గల దేవుడు. ఎవడు చెప్పగలడు ఆయన నిన్ను కరుణించడని? ఎవడు చెప్పగలడు ఆయన నిన్ను కటాక్షించడని? ఎవడు చెప్పగలడు ఆయన నిన్ను ప్రేమించడని? ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, కొంతమంది జీవము గల దేవుని విడిచిపెట్టడానికి వారు పరిస్థితుల వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది. ఒకసారి యేసు ప్రభువారు తన శిష్యులను పంపించాడు. బాబు, నేను మీ వెనకాల వస్తాను, మీరు బోట్లో వెళ్ళిపోండి నాయనా అన్నాడు. వాళ్ళు బోధకుడు కదా, బోధకుడు మాట వినాలి కదా. ఆ ప్రభువా, నేను నీతోనే ఉంటాను అని పేతురు కానీ యోహాను కానీ ఏమనలా. మీరు వెళ్ళండి, నేను మీ వెనకాల వస్తాను అన్నాడు. ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. దేవుని వాక్యం చెప్తుంది, 3వ జామున గొప్ప తుఫాను. యేసు ప్రభువారు వారి యొద్దకు నడిచి రావటం చూశారండి శిష్యులు. నీళ్ల మీద నడిచి రావటం శిష్యులు చూసి, అమ్మో భూతం, అమ్మో దెయ్యం, అమ్మో పిశాచి, వారి వారి భాషల్లో మాట్లాడుకుంటారు. ఏదో భూతం వచ్చేస్తుందిరా బాబోయ్. సామాన్యమైన విషయం కాదు. గలిలయ సముద్రములో ఎక్కడ ఏ చేప పడిద్దో తెలిసిన జాలర్లు, విద్య లేని పామర్లు, వాళ్ళు యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు భయపడిరి అని దేవుని వాక్యం చెప్పు. భయపడకుడి అని యేసు ప్రభు వారు చెప్తే, ప్రభువా నీవే అయితే నేను నీ యొద్దకు రావటానికి సెలవిమ్ము అన్నాడు పేతురు. వెంటనే యేసు ప్రభు వద్దు వద్దు అనలా, రావయ్యా పేతురు రా అన్నాడు. ఇప్పుడు అతని విశ్వాసం ఎలా ఉందో చూడాలి. భయంకరమైన సిచ్యుయేషన్, పరిస్థితులు, ఆందోళన కలిగించే పరిస్థితులు, నెమ్మది లేని స్థితి, కలవరాల మధ్యలో ఉన్నారు. శిష్యులందరూ అన్నారు, రే బాబు, నేను అనుకుంటున్నాను సుమా, బైబిల్లో రాయబడలేదు, నేను అనుకుంటున్నమాట, యాంద్రియ, ఫిలిప్పు, యోహాను, బర్తలోమియా, మిగిలిన శిష్యులు, ఒరే అంత అవసరం అంటావా?
బతుకుంటే బస్ స్టాండ్లో బఠానీలైనా అమ్ముకుని బతికేయచ్చురా, ఈ ఒడ్డు దాటితే చాలురా, ఆ దెయ్యాల వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు దేనికిరా అని గుంజారేమో. నేను అనుకుంటున్నాను ఆ చొక్క పట్టుకుని గుంజి ఉంటారు. ఉండ యేసు ప్రభు అంట నన్ను రమ్మన్నాడు అని బయలుదేరాడు. ఒరే వద్దులేరా ఉండరా అన్నారేమో. అరే పిల్లలు గలవాడు పెళ్ళం కలిగినోడు రే, మీ అత్త కూడా ముసలితనంలో ఉందిరా బాబు ఎల్లమాకరా అని చెప్పారేమో. పెళ్ళం బిడ్డలను జ్ఞాపకం చేశారేమో. నీళ్ల మీద నడవటం ఏంటో, ఎన్ని సంవత్సరాలు మనం ఉన్నాము, ఎప్పుడైనా నీళ్ల మీద నడిచిన అనుభవం ఉందంటారా? వద్దురా కూర్చోరా. పేతురు యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎప్పుడైతే రా పేతురు అన్నాడో వెంటనే నడవటం మొదలుపెట్టాడు. నీటి మీద నడవటం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద అందరూ నడుస్తారు. ఏ ఆధారము లేని, ఏ బేస్, ఎటువంటి ఆధారము లేని నీటి మీద నడుస్తున్నాడు ఇప్పుడు పేతురు. ఎంత విశ్వాసం ఉండాలండి. యేసు ప్రభు మాటల మీద ఎంత నమ్మకం ఉండాలండి. అడుగులు 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 వేస్తూ 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 అతని దృష్టి పక్కకు మళ్ళింది. యేసు ప్రభు అంత దూరాన్ని ఉన్నాడేమో. యేసు ప్రభు అయితే కనబడుతూ ఉన్నాడు, నీటి మీద నడుస్తూ ఉన్నాడు. పేతురు పక్కకు తిరిగి చూశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఉన్న ఆ కాన్సన్ట్రేషన్, ఆ యొక్క చూపు, గురి పక్కకు తొలగిందో మునిగిపోసాగెను అని దేవుని వాక్యం చెప్పు. అది నీరు అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, సుడిగుండాలు అవ్వచ్చు, కలహాల కాపురం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అననుకూలమైన పరిస్థితులు అవ్వచ్చు. ఈ రోజున నీ గురి, నీ విశ్వాసము క్రీస్తు వైపు నుండి మరలింది అంటే నువ్వు మునిగిపోతావు సుమా. పేతురు మునిగిపోయిన రీతిగా ఎప్పుడైతే మునిగిపోవటం మొదలుపెట్టాడో, ప్రభువా అని కాపాడయ్యా. చూడండి దేవుని మాటలు చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఇందాకేమన్నాడు? ప్రభువా నీవే అయితే నీ వద్దకు రావటానికి సెలవిమ్మన్నాడు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏమని, నీవు దేవుడు అయితే కరోనాను తీసేయి, ఈ జబ్బులు తీసేయి, ఆర్థిక దరిద్రత తీసేయి. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని
పక్షముగా, దేవుని దాసుడిగా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సమస్తమును విడిచిపెట్టి, ఇక్కడ దీనుడుగాను, రిక్తుడుగాను, దరిద్రుడాయను అని దేవుని వాక్యం చెప్తుంది. దేని కొరకు తెలుసా? నిన్ను ఐశ్వర్యవంతుని చేయటానికి, నిన్ను ధనవంతుని చేయటానికి, నిన్ను గొప్ప చేయటానికి నా యేసయ్య దరిద్రుడాయను. గమనించండి దేవుని ప్రియులారా, యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు మనల్ని గొప్పవారినిగా చేయటానికి, ధనవంతులుగా చేయటానికి, భాగ్యవంతులుగా చేయటానికి మనల్ని ఆయన దరిద్రుడయ్యాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? కలవరాల మధ్యలో ఉన్నావా? ఎప్పుడు నాకు విడుదల, ఎప్పుడు నాకు ఏంటో బంధకాల్లో ఉన్నట్టుంది. భర్తను చూస్తే భార్యకి పడదు, భార్యను చూస్తే భర్తకు పడదు. ఇప్పుడు ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో అనేకమైన జోకులు, నవ్వులాట కొరకు వచ్చే ఆ జోక్స్ అన్నమాట. ఈ ఉద్యోగాలకు కరోనా వలన, లాక్డౌన్ వలన, ఇళ్లలో ఉండిపోవటం వలన, ఉద్యోగాలకు వెళ్ళకపోవటం వలన అనేకమైన జోకులు వస్తున్నాయి. కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, మనస్మర్ధలు, సమస్యలు. ఓ అని దేవుని ప్రియులారా, పేతురు అంటున్నాడు, గాలిని చూచి మునిగిపోసాగి. ఈ రోజున చాలా మంది పరిస్థితుల వైపు చూచి మునిగిపోతున్నారు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు అనే అనుభవం చాలా మందికి ఉండటంలే. పేతురండి ప్రార్థన చేశాడండి, ప్రభువా రక్షించు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి? నేను లేనా? నేను ఆదుకునేవాడిని కాదా? ఆదరించేవాడిని కాదా? లేవనెత్తేవాడిని కాదా? నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడిని కదా. ఈ రోజున అల్పవిశ్వాసిగా ఉన్నవేంటి? కరోనా వచ్చినా రాని, దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండు, నిబ్రం కలిగి ఉండు. ప్రతి సమస్యను దేవునికి అప్పగించు. ఐగుప్తులో కలిగిన ఏ రోగము రాదని చెప్పిన దేవుడు నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పిన దేవుడు. ఈ రోజున ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. ఆశ్చర్యం. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే వారిని, వారితో నువ్వు కలుస్తున్నావేమో, జాగ్రత్త. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే అనేక మంది విశ్వాసంలో దిగజారిపోయిన అనుభవంలో ఉంటున్నారేమో, జాగ్రత్త. ఈ రోజున నీ విశ్వాసం ఇంక్రీజ్ అవ్వాలి, రెట్టింపవ్వాలి. సమస్యల్లో, శోధనలో ఉజ్జీవం పొందాలి నువ్వు. ఆ మాటలు కాదు ప్రియులరా, దేవుని వాక్యం. ఈ రోజున పేతురు వలె పడిపోతున్నావేమో, మాటి మాటికి దిగజారిపోతున్నావేమో, ఎక్కడ దేవుడు ఉన్నాడు అనే ఆలోచనలో ఉన్నావేమో. విచారకరమైన విషయం. నీ విశ్వాసమును వృద్ధిపరచుకోవాలి. నీవే. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు ధైర్యం పొందవా? మోషే సర్వజనాంగము ఎదుట సాగిలపడి, అయ్యలారా ఓర్చుకోండి అన్నాడు.
రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అన్నప్పుడు దేవుడు అప్పుడు లేడా? ప్రజలు తిరగబడుతున్నప్పుడు దేవుడు లేడా? దావీదును రాళ్లతో చంపటానికి సిద్ధపడినప్పుడు దేవుడు లేడా? చావుగోతిలో ఉన్న ఇర్మియాను లేవనెత్తిన వాడు దేవుడు కాదా? యేసేపుని 20 వెండి రోకలకు అమ్మేసినప్పుడు, గోతిలో పడివేసినప్పుడు అన్నదమ్ములు, అప్పుడు దేవుడు లేడా? ఉన్నాడు. ఒక పరీక్ష నీ ఎదుట నుంచుతున్నాడు. నీ విశ్వాసమును చూడటానికి ఇష్టపడుతున్నాడు. మనం అంటాం, ఆ సమయంలో దేవుడు గాలిని రానివ్వకుండా చూడొచ్చు కదా. పేతురు దేని చూశాడటు? చూశాడు. గాలి కనపడిద్దా? కనపడదు. ఉజ్జుమని సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే ఆ ప్రశాంతమైన వాతావరణంలో నుండి ఒక శబ్దం వస్తుంది. వినండి ఎప్పుడైనా. మాకు విశాఖపట్నం దగ్గర కాబట్టి ఏదో సంవత్సరానికి ఒకసారి ఇక్కడ చాలామంది చూడటానికి వస్తారు యాత్రికులు. మేమైతే అసలు పట్టించుకోం. ఎన్నోసార్లు అటు నుండి వెళ్తాం, వస్తూ ఉంటాం, కానీ పట్టించుకోం. కూర్చోటానికి కూడా మాకు సమయం ఉండదు. కానీ ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది, గాలి. అది చూచి పేతురు ఏమైపోయాడండి? మునిగిపోసాగెను అని దేవుని వాక్యం. వెంటనే మునిగిపోతున్నాను కదా, చచ్చిపోతాను కదా, ఇంకా దేవుడు దేనికి అనలా. తన ఎదుటనున్న యేసు క్రీస్తును రక్షించు ప్రభువా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప కేకండి. ప్రభు తిడితే తిట్టాడు, నన్ను కూడా చాలాసార్లు బుద్ధి లేనడా అండి. మాటికి సినిమాల చుట్టూ తిరుగుతుంటే మనల్ని కూడా తిడుతూ ఉంటాడు. మందు షాపుల చుట్టూ, బ్రాందీ షాపులు లైన్లో కడుతూ ఉంటే ఏమండి, మాటికి బూతులు ఆడుతూ గొడవలు ఆడుతూ ఉంటే మనల్ని కూడా తిడతాడు దేవుడు. కానీ మనం పట్టించుకోం, అంతే. అవిశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో ఎన్నోసార్లు సినిమాలంటే మహా పిచ్చి. ప్రభువుని దేవుడుగా నేను కలిగి ఉన్న ఆ రోజుల్లో, ఆ దినాల్లో సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభు నాతో మాట్లాడాడు, బుద్ధిహీనుడా, ఈ లోకాశల వైపు పరిగెడుతున్నావా నా కుమారుడా? నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నువ్వు ఇంకా లోకాశలను విడిచిపెట్టవా అంటే మధ్యరాత్రి నాకు నిద్ర పట్టల. నాకు అప్పుడు బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయని, ప్రవక్తలు ఉంటారని, వీళ్ళెవరు నాకు తెలియదు. యేసు ప్రభు దేవుడు, అంతే. అటువంటి సమయంలో దేవుడిని నమ్ముకున్నాను నేను. అమ్మగారు మంచి ప్రార్థనా పరులు. దేనికి మాటలు చెప్తున్నట్టు ఆమె ప్రార్థనే మమ్మల్ని ఈ రోజున ప్రభు పాదాల దగ్గర ఉండటానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి కృప చూపించి. ఇందాక చెప్పుకున్నాం కదండి, బ్రదర్ ఏసన్న గారు ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయనతో చెప్పిన మాట మాకు ఇప్పుడు గుర్తే. అన్నా, పరిచర్య చేయమని దేవుడు ప్రేరేపిస్తున్నాడన్నా, పరిచర్య చేయాలనుకుంటున్నామన్నా అంటే నన్ను, నా భార్యని, అంటే పాస్టమ్ గారిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఆయన గుండెలకు అత్తుకుని ఆయన మా కొరకు ప్రార్థన చేశాడు. అమ్మా, అనేక జనములకు తల్లిగా ఉంటావమ్మా, అనేక ఆత్మలను ప్రభు వైపు తిప్పుతారమ్మా మీరు అని దైవజనులు చెప్పినప్పుడు
మా కళ్ళంటే నీళ్ళు వచ్చింది, మాకు తెలీదు. నా సేవ చేయాలనుకుంటున్నామన్నా, దేవుని పిలుపన్నా అంటే ఈ విశాఖపట్నం శుభలక్ష్మి కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ అయితే నేను నా భార్య వెళ్ళాం. ప్రార్థన అయ్యే వరకు, ఆ కూటం అయ్యే వరకు కూడా ఉండి ఆఖరిలో ఆయన స్టేజి దిగుతూ ఉంటే ప్రార్థనకి నిలబడ్డాం. ఇలా చెప్తే ఆయన మమ్మల్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొని అనేక జనములకు తల్లిగా ఉంచుతున్నాను నేను నిన్నని ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఈ రోజున నేను మీతో చెప్పాలి అనుకుంటున్న మాట, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును అన్నిటికంటే మీ హృదయమును భద్రంగా కాపాడుకోండి. ఇర్మియా ప్రవక్త అంటాడు, అబ్బాయి జాగ్రత్త, మీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలిగినది. అయితే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, మీ హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరునట్లుగా. అంతేనండి, మరొకసారి చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే నీ ఇంటి కంటే, నీ డబ్బు కంటే, నీ పదవి కంటే, నీ స్తోమత కంటే, నీకున్న బ్యాక్గ్రౌండ్ కంటే, నీ కులము కంటే, నీ మతము కంటే, నీ జాతి కంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా చూసుకో. నీ హృదయాన్ని భద్రంగా చూసుకోకపోతే ఎలాగా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ రోజున శరీరంలో వ్యాధి వస్తే ఏ హాస్పిటల్లోనూ జాయిన్ చేసుకోవట్లా. కారణం ఏంటంటే ఈ కరోనా అంటున్నారు చాలామంది. సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లా. కరోనా వ్యాధికి కూడా జనరల్ మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. 15 రోజులు మీరు అక్కడ ఉండండి రా బాబు, క్వారంటైన్ సెంటర్లో, మీకు సమయానికి తిండి పెడతాము, చారు, పప్పుచారు, ఏమండి పప్పుచారు, కొద్దిగా అన్నం, ఏదో ఒక ఎగ్గు, ఏదో నీళ్ళ చారు పడేసి మీరు ఇక్కడ ఉండండి, అజిత్రోమైసిన్ వేసుకోండి, సిట్రజన్ వేసుకోండి, సి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోండి, జ్వరం రాకుండా పారాసెటమాల్ వేసుకోండి అని ఆ 4 ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రజలు ఏం చేస్తున్నారు? క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. ధైర్యం కలిగిన వాళ్ళు బయటపడుతున్నారు, ధైర్యం లేని వాళ్ళు హృదయంలో బాధపడుతున్నారు. డాక్టర్లు కూడా దగ్గరికి రావట్లా. ఏంటమ్మా మీ ముఖాలేమో గనపట్టలేదు సరిగ్గా. దేనికంటే ఆయన పైనుండి కింద వరకు ఒక తెల్లని డ్రెస్ వేసుకుని, డాక్టర్ గారండి రిపోర్ట్లా మీ ముఖమే నాకు సరిగ్గా కనపట్లేదమ్మా, ఇంకా రిపోర్ట్లు ఏం చదువుతాను, అయ్యా ఆయాసం వస్తుందయ్యా, దగ్గు వస్తుందయ్యా, పక్కకు తిరిగి పడుకోండి, మంచినీళ్ళు తాగండి, వేడి నీళ్ళు తాగండి అని చెప్పుకుంటున్నారు. కానీ ఏ డాక్టర్ కూడా సరిగా ట్రీట్మెంట్ చేయట్లేదు. ఈ శరీరములో ఉన్న వ్యాధిని తగ్గించటానికి డాక్టర్లకు భయపడుతున్నారు. డబ్బులు ఇస్తే 5 లక్షలు ఇస్తే, 10 లక్షలు ఇస్తే, 15 లక్షలు ఇస్తే, 20 లక్షలు ఇస్తే ఏమో
ప్రైవేట్ డాక్టర్లు చూస్తున్నారేమో. పేదోడి సంగతి ఏంటి? దిక్కు లేనోడికి దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే నీ హృదయమును బాగు చేయువాడు, నీ గాయమును కట్టువాడు ఆయనే. దేవుని వాక్యం అండి ఇవన్నీ మనకు మన ఆత్మీయ స్థితిని దృఢపరచటానికి ఉపయోగపడే మాటలు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు మన దేవుడు. హృదయాలను కట్టే దేవుడు. బండబారిపోయిన హృదయాలను మాంసపు హృదయముగా మార్చే దేవుడు. రాతి గుండెను మాంసపు హృదయంగా మార్చే దేవుడు. దేవుని సంగమా, నేను చెప్పాలి అనుకుంటున్న మాట, మీ హృదయములో నుండి జీవజలములు బయలుదేరాలి. కాబట్టి అన్నిటికంటే మీ హృదయములను భద్రపరచుకోండి, జాగ్రత్త పరచుకోండి. ముఖ్యముగా మీ హృదయములను భద్రముగా కాపాడుకోండి, భద్రంగా కాపాడుకోండి. ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయాలను భద్రంగా చేసుకోండి. చాలా చాలా ట్రాన్స్లేటర్స్ కొన్ని బుక్స్ ఉంటాయండి వీటి మీద. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వ్యాఖ్యానం చేస్తారు. అయితే బైబిలే మనకి ప్రామాణికం. ఏదైనా మన హృదయాలను మనం భద్రపరుచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయము 25వ వచనం మనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. మీ హృదయాలను జాగ్రత్తగా చూసుకోమన్నాడు, మీ హృదయాలను జాగ్రత్తగా కాచుకోమన్నాడు. జీవము గల దేవుని వైపు నుండి ఎవరైనా విశ్వాసములో నుండి తొలగిపోతారేమో అటువారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, కనిపెట్టుకోండి అని చెప్పిన ఆయన మీకు బుద్ధి చెప్పు వారిని, మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా. ఎవరైనా పెద్ద మనుషులుగా మనల్ని పిలిచారనుకోండి, సంఘంలో ఉంటారు కదండి, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, తగులు ఆడుకునే వాళ్ళు ఉంటారు. ఇంటి పక్కన జానుడి స్థలం గురించి తలలు బద్దలు కొట్టుకునే వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము 2019వ సంవత్సరం జూన్ 8వ తారీఖున రామకృష్ణాపురంలో బోర్వెల్ వేయటానికి మేము సిద్ధపడ్డాం. బోర్వెల్ అండి. అయితే ఆ బోర్ అతను వచ్చాడు, ఆ ఇంజనీర్ వచ్చాడు, చూచాడు. అయ్యా ఇక్కడేమంటారా అన్నాడు. అయ్యా మా స్థలం ఇక్కడ వరకే ఉన్నది, దీని లోపలేస్తేనే మాకు సేఫ్టీ,
మంద కానీ స్థలంలో వేసారనుకోండి, ఏమండి, రేపటి రోజున మున్సిపాలిటీ వాళ్ళతో ఇబ్బంది, రోడ్లు వేసే వాళ్ళతో ఇబ్బంది, కాలువలు తవ్వే వారితో ఇబ్బంది. అయ్యా మరి ఆ ఇబ్బంది అంతా దేనికి అని చెప్పి మా స్థలంలోనే వేయటానికి మేము ఇష్టపడ్డాం. అయితే పక్కింటి వాళ్ళు వచ్చేసారు, అక్కడ బోరేస్తారేంటి, మా స్థలంలో మేము వేసుకుంటుంటే అక్కడేస్తారేంటి, ఇక్కడేస్తారేంటి, అదేంటి మాకు చెప్పాలి కదా ముందు, అది ఇది అని చెప్పేసి దాదాపు 1 గంటన్నర ఫైట్ చేశారండి. వాళ్ళు విశ్వాసులే, వేరే సంఘానికి వెళ్తారు. మేము మాట్లాడలా, ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకొని పని ఆగిపోయింది. ఆ మేస్త్రి ఇంజనీరు కంగారు పడిపోతున్నారు, అయ్యా మీరు ఎక్కడ వేయమంటే వేస్తాం, మా స్థలంలో వేయండి. వాళ్ళు ఆపేశారు. సరే అంత సిద్ధమైపోయింది. తీరా చూస్తే అక్కడ రేకులు అడ్డంగా ఉన్నాయి. పాస్టర్ గారు అన్నారు, రేకులు కొట్టేయండి పర్వాలేదు, రేకులు మళ్ళీ కొత్త వేసుకోవచ్చు అంటే, ఆ ఇంజనీర్ అన్నాడు, అమ్మా మీకు గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇదిగో ఇక్కడ వేస్తాం అంటే 1 అడుగు 2 అడుగులో మన స్థలంలో నుంచి సగం, మన సగంలో కొద్దిగా 1 అడుగు. అప్పుడు రేకులకి ఇబ్బంది ఉండదు, మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు, పర్వాలేదమ్మా అని చెప్పి ఆ ఇంజనీర్ చెప్తే సరేనన్నాం. ఆ పక్కోళ్ళు వీరంగం. అయినా దేవుని మహాకృపను బట్టి అక్కడ బోరు వేయటం జరిగింది. మంచి వాటర్ పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నోసార్లు నేను సాక్ష్యం చెప్పాను. గొడవలు ఆడతారు, తగులు ఆడతారు. దేనికి మాట చెప్తున్నానంటే, దేవుని సంఘమా, ఇదిగో మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు, తప్పించుకొనకపోయినప్పుడు. ఇప్పుడు పెద్ద మనుషుల మాట వాళ్ళు వినలేదనుకోండి, నీ పెద్ద మనుషులు నీకుంటారు, నా పెద్ద మనుషులు నాకుంటారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు, మనతో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ మాటకు ఒబే చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, విడిచిపెట్టేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తావా, కోర్టులకు వెళ్తావా, నీ ఇష్టం అంటారు. నీ బాధ నువ్వు పడు, నీ చావు నువ్వు చావు అంటారు, పెద్దల మాట నిరాకరించినప్పుడు. అయితే పెద్దలు పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు, కోర్టులు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఏం జరిగిందని వాళ్ళని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు భూమి మీదే మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరించినప్పుడు పరలోకము నుండి, అదే అంటున్నాడు పౌలు గారు, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఏమండి, దేవుడే నీకు బుద్ధి చెప్తూ ఉంటే నువ్వు నిరాకరిస్తున్నావేమో, దేవుడే నీతో మాట్లాడుతుంటే ఇది నాకు కాదులే అనుకుంటున్నావేమో. ఈ రోజున నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళాలి, మంచి మాటలు బయటికి వెళ్ళాలి, మంచి శుభవార్త బయటికి వెళ్ళాలి. దేవుని సంఘమా, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని హృదయపు ఆలోచన నీవు కలిగి ఉంటే మంచిది అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి అవిశ్వాసంలో ఉంటున్నారేమో జాగ్రత్త. చాలామంది నేను చూస్తున్న ఈ అనుభవం ఇప్పుడు కరోనా పరిస్థితులను బట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, ఈ మాటలు వింటున్నారు. ఒకరినొకరిని కలుసుకోలేని పరిస్థితి, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి, ఒకరొకరు సమూహముగా కలిసి ఆరాధించలేని పరిస్థితి. కానీ మీ విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో, దేవుడు సంఘముల మధ్య సంచరించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ సంఘమైనా కావచ్చు,
ఆ రోజు సార్థీసు సంఘము, పెరీసు సంఘము, ఎఫ్ఎస్సి సంఘము, ప్లస్ ఎన్నో సంఘాల మధ్య 7 సంఘాల మధ్య 7 ఆత్మలు కలిగిన వాడు సంచరించుచున్నాడు. ఈ రోజున మనం సమూహంగా కలవలేకపోవచ్చు, కూడుకొనలేకపోవచ్చు, సమాజముగా కూడుకొనలేకపోవచ్చు, కానీ సంఘముల మధ్య సంచరించువాడు ఒకడున్నాడు. గుర్తుపెట్టుకో, ఆయనే నజరేయుడైన యేసు. ఉన్నవాడు, అనువాడు, రాబోవాడు, జీవించువాడు, జీవింప చేయువాడు, ఆల్ఫా ఓమేగా, ఆది అంతమైన వాడు ఆయనే. ఆయన సంఘముల మధ్య సంచరించుచున్నాడు. మనం అనుకోవచ్చు, ఏమిట్లే మన పాస్టర్ గారు మనల్ని పట్టించుకోలేదులే, ఇంకా ఆ సంఘానికి ఏం వెళ్తాంలే అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఉండరని నేను చెప్పనండి, కానీ ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, విశ్వాసములో నుండి తొలగిపోయేవారు ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకో. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు గారు తెలియచేస్తున్న మాట, మీలో సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరుచుకొనకుండుడని ఆయన చెప్పెను. కనుక ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. చాలాసార్లు ప్రభువుని కష్టపెట్టారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. అరణ్య యాత్రలో ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు అయినా మోషే నడిపింపులో దేవుని సహాయం ఉన్నది కాబట్టి, దేవుడే మోషేని ఎన్నుకున్నాడు కాబట్టి, ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి 6 లక్షల బలం, 6 లక్షల కాల్బలం, 20 లక్షల మందికి పైనే ప్రజలు విస్తరించారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు. నీ హృదయాన్ని భద్రపరుచుకుంటున్నావా? అనేక మంది తిరగబడి మేము వెళ్ళిపోతాం, వచ్చిన దేశానికే, ఐగుప్తు దేశానికి మేము వెళ్ళిపోతాం, అక్కడే మాకు సౌఖ్యంగా ఉంది, అక్కడే మాకు బాగుంది అన్నవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఏర్పాటు చేసుకున్నవాడు మోషే తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ హృదయాన్ని భద్రపరుచుకో. ఎవరైనా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగేవారు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి తిరిగేవారు, దేవుని సమాజమును విడిచిపెట్టి తిరిగేవాళ్ళు దుష్ట హృదయం అని దేవుని వాక్యం చెప్తుంది. ఏ హృదయం అండి? దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉన్నదేమో. మేలు జరిగినప్పుడు దేవానికి స్తోత్రం అంటారు. చిన్న కష్టం రాగానే, చిన్న తలనొప్పి రాగానే, చిన్న జ్వరం రాగానే, ఇప్పుడు అంతా వైరల్ ఫీవర్ అయిపోయింది కదండి, వర్షాలు పడుతున్నాయి కదా, చిన్న జ్వరం రాగానే ఏమంటున్నారు? దేవుడు ఎక్కడున్నాడు, మూలుగుతున్నారు. రోగాల వలన, జబ్బుల వలన దేవుడు ఎక్కడున్నాడు అని తృణీకరిస్తున్నాడు. లే, జబ్బు వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఏదొచ్చినా ఆయన సజీవుడుగా ఉన్నాడని నువ్వు విశ్వసించగలిగితే దేవుడు నీ చేయబట్టి లేపుతాడు. పేతురుని లేపిన దేవుడు నిన్ను లేపడా? అవిశ్వాసంలో కొట్టుకుని పోతున్నావా? ఆదరణ లేక కొట్టబడుతున్నావా? అననుకూలమైన పరిస్థితుల్లో, కలహాల కాపురాల మధ్యలో, కన్నీటి లోయలో జీవిస్తున్నావా? సాతాను గడిగి చెప్పు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును గాక అని చెప్పు. అపవాది గడికి చెప్పు, సవాలు విసురు, యుద్ధము యెహోవాదే, మనుషులతో నేను యుద్ధం చేయను, నా దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మనల్ని మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను. మనుషుల వైపు చూస్తే పడిపోతావు సహోదరి సహోదరుడా. మనుషుల వైపు చూస్తున్నావా? ఎంత పెద్ద దైవజండైనా చూడమాక. నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో ప్రాణము పెట్టిన యేసయ్య వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీ విశ్వాసం బెసగదు. ఎప్పుడైతే పేతురు గాలి వైపు చూశాడో బెసికిపోయాడు, కృంగిపోయాడు, సింకిపోయాడు, మునిగిపోయాడు. మునిగిపోసాగెను. ఎంతసేపు అండి మునిగిపోవటం? ఏమండి, అంత లావున్న మనిషి ఎంతసేపు అండి మునిగిపోవటం? దుబుక్కుమని మునిగి, అది సముద్రం. అది వెంటనే ఒక్కసారిగా రిఫ్రెష్ అయిపోయి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. అబ్బా, లిప్త కాలము అంటే మన భాషలో మనకు అర్థమయ్యే మాట చెప్తాను. మన కను రెప్ప ఇలా మూసి అలా తెరిచేలోపు మునిగిపోవటం ఎంతసేపు? ఏమండి, స్లో మోషన్లో అన్నట్టుగా ఉండదా? ఎప్పుడైతే గాలిని చూశాడో భయపడ్డాడో టక్మని మునిగిపోతున్నాడు. ఎప్పుడైతే మునిగిపోసాగాడో వెంటనే ప్రభువా నన్ను రక్షించు. కారణం, ప్రభు రమ్మన్నాడు, ప్రభు నడిపిస్తానన్నాడు, ప్రభు చేయి పట్టి నడిపించేవాడు. కాబట్టి వెంటనే 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 ప్రభు హస్తము ఆయనను పట్టుకుంది. ఈ రోజున కలవరాల మధ్యలో ఉన్న నిన్ను ఆయన చెయ్యి దర్శించునుగాక, నిన్ను పట్టుకొనుగాక. ఆర్థిక ఇబ్బందులో ఉన్న నీ చెయ్యి ఆయన పట్టుకుని లేవనెత్తునుగాక. అననుకూలమైన పరిస్థితిలో ఉండి దేవుణ్ణి విసర్జించాలనుకుంటున్న నిన్ను ఆయన తన చేతితో నిన్ను పట్టుకొను లేవనెత్తునుగాక. ఈ రోజున నిన్ను నీవు పరిశీలన చేసుకో, నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకో. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని పిల్లరే, ఈ సమయంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఆయా కుటుంబాల్లో నిత్యము దేవుని సన్నిధి ఉండేలాగిన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే గత శుక్రవారం విశ్వాసం గారనే దైవజనులు విశాఖపట్నంలోనే ఉంటారు, కానీ దేశవ్యాప్తంగా సువార్త ప్రకటించిన మంచి దైవజనులు. వారితో నాకు ఒక్కసారి పరిచయం అండి. ఒక సెమినార్లో ఆయన ఒక అరగంట సేపు మాట్లాడి, బైబిల్ గురించి మాట్లాడి, అసలు ఆయన మాట్లాడుతుంటే టైం తెలియలేదు నాకు. ఒక్క మాట 20 నిమిషాలు వాక్యం చెప్పాడు ఆయన. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా తొలి దినాల్లో విశ్వాసం అంటే పరిచర్లోకి వచ్చిన మొదటి దినాల్లో ఆ మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, సో వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మంచి ప్రార్థనా యోధులు, దైవజనులు రెవరెండ్ మాదే విజయ్ కుమార్ అన్నయ్య గారు నిన్నటి దినాన ప్రభునందు నిద్రించారని తెలియచేయటానికి మేము చాలా చింతిస్తున్నాం. నేను ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ పెట్టే సమయంలో అన్నయ్య దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, అన్నయ్య మీరు రావాలంటే ఆయన ఎన్నోసార్లు మమ్మల్ని బలపరిచారు. ఇక్కడ నుండి 5 గంటలకి ప్రార్థన, 5 గంటలకి గాజువాకులు అంటే ఆయన 3:30కు లేచి వెళ్ళిపోయాడు. 5 గంటలకల్లా ఫస్ట్ 5 గంటలకు అక్కడ ఉండిపోయాడు.
ఎక్కడ ప్రార్థన అన్నా మంచి ప్రేయర్ వారియర్. నిజంగా ఈ మాట చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా ఇబ్బంది పడ్డారని తెలిసింది. ప్రభుతో ఉన్నారు. విడువబడిన కుటుంబం కొరకు, వదిన గారి కొరకు, వారిద్దరు బిడ్డల కొరకు, సంఘం కొరకు మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. అలాగే దేవుని ప్రియులారా, దేవుని స్తుతించే విషయాలు నేను మీకు తెలియచేస్తున్నాను. పాస్టమ్ గారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. కేహెచ్ఆర్ బెనీనా గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. అలాగే సహోదరి రమాదేవి గారు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. వారిని దేవుడు స్వస్థపరిచి విడిపించలాగిన మీ అనుదిన ప్రార్థనలో ఇంకా జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి శీలారాణి గారికి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. విజయ్ కుమార్ గారు రైల్వే ఇంజనీర్గా రిటైర్ అయ్యి వారు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. వారు ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. మంచి ఆరోగ్యంతో దేవుడు నింపాడు. వారిని బట్టి దేవుని స్తుతించండి. దేవుని ప్రియులారా, ఏ విషయంలో కూడా మీరు చింతించవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఏ విషయంలో కూడా ప్రభు మనకున్నాడు. ప్రభు మనల్ని ఆదరించేవాడు, మనల్ని చేపట్టి నడిపించేవాడు ఉన్నాడు అని ధైర్యం కనుక మీకుంటే దేవుడు మనల్ని అనేకమైన గొప్ప కార్యాల కొరకు వాడుకుంటాడు. కాబట్టి మరి అలాగే సహోదరులు డేవిడ్ బ్రదర్ వారు కూడా వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. 6వ సంఘం లేకపోతే రామకృష్ణాపురం సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం కొరకు మా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో పానుకలు పట్టుకుందాం. దేవుని పిల్లారా, చక్కని పాట హల్లెలూయా. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, ఈ ఆరాధనకు యోగ్యుడవని పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో దేవుని పిల్లారా, మరి సంఘంగా మనం కూడుకోవటం లేదు కాబట్టి ఆన్లైన్లో ఈ పరిచర్ను ప్రేమించిన వారు అనేక మంది ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. మరి ఈ సమయంలో అక్కరగా ఉన్నవారికి కూడా సహాయపడటానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మీ అర్పణలను, దశమ భాగాలను, ప్రథమ ఫలాలను, కృతజ్ఞత అర్పణలను ప్రభువుకు అర్పించే సమయం. ఈ సమయంలో ఒక చక్కని పాట మన మధ్యలో ఉన్న అభిషేక్ దేవుని ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఈ సమయంలో కానుకలు ఎత్తబడతాయి. స్తోత్రం. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే, యేసయ్యా నీ సంకల్పమే. ఇది నాపై నీకున్న అనురాగమే, నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, నా తోడు నీడవై పురాణి మహోపకార్యములు నాకై చేసి, చీకటి దాచిన వేకువగా మార్చి, బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వేకువగా మార్చి, బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే, యేసయ్యా నీ సంకల్పమే. ఇది నాపై నీకున్న అనురాగమే, నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, మారాదాచిన మధురము నాకిచ్చి, నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను. మారాదాచిన మధురము నాకిచ్చి, నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే, యేసయ్యా నీ సంకల్పమే. ఇది నాపై నీకున్న అనురాగమే, సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి, నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు, సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి, నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే, యేసయ్యా నీ సంకల్పమే. ఇది నాపై నీకున్న అనురాగమే. హల్లెలూయా.
గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ఎత్తబడిన కానుకలను బట్టి దేవదేవుని స్తుతిస్తూ, ఎవరైనా ప్రేరేపణ పొందితే మీ దశమ భాగమును, ప్రథమ ఫలాలను, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులను ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఆన్లైన్లో పేటిఎం, అలాగే గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి. మీరు అవకాశం ఉన్నవారు సద్వినియోగం చేసుకోండి, దైవ దీవెనలు పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్, అంటే ఈ ఉదయకాలం ఒక ఫోన్ కాల్ అందుకున్నానండి. దేవుని మహింపరచడానికి మాటలు నేను తెలియచేస్తున్నాను. రత్నమ్మ గారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటారు. వాళ్ళ కుమారుడు డిఈఓగా మన విశాఖపట్నంలో పనిచేసి దుక్కుపాటి మధుసూదన్ రావు గారు ఉదయకాలం ఫోన్ చేసి మా యోగక్షేమాలు అడిగి ఎలా ఉన్నారు, పరిచర్య ఎలా ఉంది అని ఇవన్నీ చాలా విషయాలు నాతో మాట్లాడి ఉన్నారు. వారి అమ్మగారు రత్నమ్మ గారు, వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రేరేపణ పొంది కొంత ఆఫరింగ్ దేవుని సన్నిధికి పంపించి ఉన్నారు ఆన్లైన్లో. వారిని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు గొప్పవాడు, ఆయన చేసే కార్యాలు గొప్పవి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రారంభము నుండి ఇప్పటి వరకు నీ ఆత్మ అధ్యక్షత మాకు అనుగ్రహించి పాటల్లోనూ, కీర్తన భాగంలోనూ, వాక్య పరిచర్యలోనూ, కానుక ఆరాధనలోనూ నీ సన్నిధి ఉంచారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం మరొకసారి బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రత్యేకం మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీ దక్షిణ హస్తము, నీ గాయపడిన హస్తము నీ బిడ్డల మీద ఉంచి నీవిస్తున్న సంపూర్ణమైన స్వస్థతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ గొప్ప వాత్సల్యము, నీ గొప్ప ఆదరణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అయ్యా. మరి విశ్వాసం గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. రెవరెండ్ మాదే విజయ్ కుమార్ గారి కుటుంబం కొరకు, సంఘము కొరకు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. మరొకసారి వారి కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి. చెడు చూడకుండా నీతిమంతులను కొనిపోబడుతున్నారని నీ లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి తండ్రి. అవును ప్రభా, వారి ప్రయాస నీవు చూచిన దేవుడవు, వారి ఆత్మల భారము నువ్వు ఎరిగిన దేవుడవు నాయనా. నీకు స్తోత్రాలు. మరొకసారి నీ సన్నిధిలో ఆయా కుటుంబాల కొరకు, సంఘము కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకొంచున్న మా ప్రియులందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ గొప్ప కార్యాలు నీవు జరిగించి మహిమ పొందండి తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే ఆలకిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే ఆత్మలో బలము పొందుతున్నారో వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు నిశ్చయముగా దీవించండి అయ్యా. కానుకలు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు అర్పించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. సంఘములో ఉద్యోగస్తులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, చేతి పని వారిని దీవించండి, కూలి పని వారిని దీవించండి, రోజువారీ పనులు చేసుకునే వారిని దీవించండి నాయన. వారి చేతుల పనులను మీరు దీవించండి, వారి కష్టాయిస్తము వారు అనుభవించులాగానే నీ కృప దయచేయండి నాయన. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు స్తోత్రాలు. ఇవి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. నీ కౌగుల్లో భద్రపరుచుకున్నందుకే నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి,
విశ్వాసంలో ఎదగాలి అనే ఆలోచన కలిగిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఇంకా నమ్మకమైన పాత్రలుగా ఉండటానికి సహాయం చేయమని, వారి వారి హృదయాలను భద్రపరుచుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్యంతో వారి హృదయాలను నింపమని, సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలొంచిన నీ బిడ్డలకును, లోకములోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడయుండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి, భయములేక పరమ బలముంది మనము పనిని చేయుదము. భయములేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానున్న నజరేయుడైన యేసుకి, బోలో క్రీస్తు మహారాజుకి. అందరికి వందనాలండి, దైవాశీర్వాదాలు. అలాగే బుధవారము, శుక్రవారము ఆన్లైన్ ప్రోగ్రాం జరిగిద్ది. రేపు ఆదివారం 16వ తారీఖు కూడా ఆన్లైన్ ప్రోగ్రామే జరిగిద్ది. తర్వాత మేము మీకు తెలియచేస్తాం. అప్పటి వరకు ప్రార్థనాపూర్వకంగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల కొరకు మేము నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరికీ తోడేయండి నడిపించును గాక. దైవ కృప మనందరికీ తోడేయండును గాక. ఆమేన్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.